2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం సార్. కొన్ని సార్లు మనకు తెలియకుండా మన మీద వేరే వాళ్ళు ఎవరో కేసు పెట్టేస్తారు. హ్మ్. మనకేంటంటే సడన్‌గా అవును. కాళ్ళు చేతులు ఆడుతున్నట్టు అవును, అసలు భయపడతారు. దేని మీద ఎందుకు ఏ కారణం చేత అని కొంతమంది అయితే డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేసి పదండి మీ మీద కేసు ఉందని చెప్పేసి తీసుకెళ్ళిపోయి అవును. వాళ్ళకి నచ్చింది చేయించుకుంటారు. లేదా అక్కడ ఏదో చిన్న చిన్న సిగ్నేచర్స్ ఉంటే వీళ్ళకి తెలియకుండా చేయించేసుకుంటూ ఉంటారు. అవునండి. అవును. దానివల్ల ఏమవుతుందనంటే తెలియకుండా వేరే వాడు పెట్టినటువంటి కేసా అనేది దాని మీద అవగాహన ఉండదు. లేదు వీళ్ళు మనల్ని ఎందుకు టార్గెట్ చేసి ఈ విధంగా తీసుకెళ్తారన్న దాని మీద అవగాహన ఉండదు. అవును. ఏ చట్ట ప్రకారం ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద కూడా అవగాహన ఉండదు. అవును. కానీ వీళ్ళకి మాత్రం ఒక అదో లాంటి యాంగ్జైటీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అవును, చాలా. అప్పటి వరకు బాగా ఉండేటువంటి ఒక మనిషి సోషల్ ఇమేజ్ పరంగాను లేదంటే ఇంకొక రకంగాను మెంటల్లీ చాలా దెబ్బతినేసే పరిస్థితి. చాలా చాలా అండి. ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుందండి. అసలు అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎలా అనే దాని మీద అంటే ప్రతి కామన్ మ్యాన్ ఇది ఫేస్ చేసేటువంటిదే. పోలీస్ కేసు అనగానే వెంటనే భయపడతారు. ఎలా సార్ దీని నుంచి బయటపడాలంటే? అయితే నాగరాజు గారు, ఈ టాపిక్ కూడా చాలా హాట్ టాపిక్. కుర్రోళ్ళు 20 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు అప్పుడప్పుడే చిన్న చిన్న గొడవల్లో, కాలేజీలో గొడవలు, లేకపోతే అమ్మాయిలతో ఇష్యూస్, ఎనీ ఇష్యూస్, వీళ్ళు అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటారు. టీనేజర్స్ నుంచి దాటి మేజర్లు అవుతూ ఉంటారు. వీళ్ళల్లో ఎక్కువ ఈ కేసులు వస్తున్నాయి మన దగ్గరికి. 20 నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా బయట గొడవలు చేసినప్పుడు, చిన్న ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళ మీద ఎప్పుడైతే అవతల వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది జరుగుతుందో, వీళ్ళకి ఫస్ట్ ఫోన్ కాల్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి. బాబు, మీరు ఒకసారి మీ మీద కంప్లైంట్ వచ్చింది, అర్జెంటుగా ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి అని. అప్పుడు ఏం చేయాలి అంటే, 20 ఏళ్ళు దాటిన తర్వాత, మేజర్ అయిన తర్వాత యూ షుడ్ నో హౌ టు స్పీక్. ఒకసారి నువ్వు సమాజంలో మేజర్ అయిన తర్వాత సమాజంలో నువ్వు అడల్ట్ కింద లెక్క. నువ్వు అడోల్సెంట్ కాదు, యువర్ అడల్ట్. ఓకే, నువ్వు అడల్ట్ అయిన తర్వాత నువ్వు సమాజంలో ఎలా మెలగాలి, ఎలా బతకాలి అన్నది డెఫినెట్గా నేర్చుకోవాలి. ఇది అందరికీ మంచి మెసేజ్. ఇప్పుడు నేను చెప్పేది వినిన తర్వాత మీరు అందరూ కూడా లీగల్గా స్ట్రాంగ్ అవుతారు. పోలీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మీరు నేర్చుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు పోలీస్ జనరల్గా ఫోన్ వస్తుంది, మీ మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, రా బాబా పోలీస్ స్టేషన్కి అంటారు. మీరు మొదటిగా ఆ కాల్ ఇగ్నోర్ చేస్తారు. ఓకే, కట్ చేస్తారు, మీరు వెళ్ళరు పోలీస్ స్టేషన్కి చాలామంది వరకు. మళ్ళీ రెండోసారి మూడోసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, మీరు రావాలి, మీరు రాకపోతే మేమే వస్తాము అని గట్టిగా మాట్లాడతారు. అవును. అప్పుడు వీడికి భయం స్టార్ట్ అవుద్ది. మీ పిల్లవాడికి అప్పుడు భయం స్టార్ట్ అవుద్ది. భయం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కొంతమంది, అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ చిన్న విషయం ఇది చాలా సింపుల్ అయిన విషయం. పోలీస్ మీకు ఫోన్ చేశాడు, పిలుస్తున్నారు, మీరు ఏం అడగాలి పోలీస్ని? చెప్పండి సార్, ఏమొచ్చిందండి నా మీద కంప్లైంట్ అని అడగాలి. ఓకే, వాళ్ళు చెప్పరు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. చెప్పకపోతే మీరు వెళ్ళక్కర్లేదు. ఓకే, చెప్పాలి మీ మీద ఏం కంప్లైంట్ వచ్చింది, ఎవరు బుక్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ అయిందా అని అడగాలి. ఎఫ్ఐఆర్ అయిందా అని అడగాలి. ఎఫ్ఐఆర్ అయింది అని అన్నారు అనుకోండి పోలీస్ వాళ్ళు, అమ్మో నా మీద ఎఫ్ఐఆర్ అయిందా అని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోక్కర్లేదు. ఎఫ్ఐఆర్ అయిన ప్రతి కేసుకి 41A నోటీస్ అని ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు చట్ట ప్రకారం ఇవ్వాలి. వాట్సాప్లో 41A నోటీసు ఫోటో తీసి పంపించాలి, లేదా ఇంటికైనా ఆ నోటీస్ పంపించాలి. 41A నోటీస్లో ఏముంటుందంటే, మీ మీద పలానా కంప్లైంట్ వచ్చింది, మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అప్పుడు మనం ప్రిపేర్ అవుతాం మెంటల్గా. ఆహా, ఓకే, నా మీద ఈ కేసు అయింది, ఎవరు పెట్టారు ఏంటి అన్నది మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాం. ఇదండి కేసు, ఇది రాంగ్, మీకు ఎవరు చెప్పారో, అంటే రాంగ్ అయితే ఇది రాంగ్, ఎవరు చెప్పారో తెలీదు, ఇది ఖచ్చితంగా ఇది రాంగ్ అండి, ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదు అని చెప్పాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది అనవసరంగా పెట్టారండి, నేను ఇందులో తప్పు ఏమీ చేయలేదు, ఈ ఎఫ్ఐఆర్ నా మీద బుక్ అయింది అని చూపించాలి. ఈ లాయర్ వెంటనే ఆ ఎఫ్ఐఆర్ కాపీని హైకోర్టులో చిన్న అప్లికేషన్, దాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. నాగరాజు గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలామందికి తెలియదు ఈ పాయింట్. ఏది సామాన్యులకి, లీగల్లో అందరికీ తెలుసు. క్వాష్ పిటిషన్ అంటారు. ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే నా మీద కంప్లైంట్ వేశారో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఎవిడెన్స్ కనుక చూపించగలిగితే దాన్ని హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తుంది. పోలీసు వాళ్ళు చేసిన తప్పు అందులో కనపడితే, అన్యాయంగా ఎవరైనా
సిటిజన్ మీద ఈ ఎఫ్ఐఆర్ లేసి పోలీసులు సతాయిస్తారు, ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది అమాయకులు మంచి వాళ్ళు బలవుతున్నారు. మీరు ఈ విషయం తెలుసుకోండి, దానికి బట్టి లాయర్ని కలవండి. లాయర్ మీకు 100% మిమ్మల్ని సేవ్ చేస్తారు. తప్పు చేయని వాళ్ళకి ఇది చెప్పేది. తప్పు చేసిన వాళ్ళది నెక్స్ట్, తప్పు చేసిన వాళ్ళది పరిస్థితి ఏంటి అంటే, మీరు తప్పు చేస్తారు తెలుసో తెలియకో, తప్పు తప్పే. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, 41A నోటీస్ చూపిస్తారు. మీరు పోలీసులకు సహకరించాలి. సహకరించి ఒకవేళ మీద అందులో మీ తప్పుకి ఎవిడెన్స్ ఏమైనా చూపించి మీరు హైకోర్టులో వేసే పరిస్థితి లేకపోతే అది కోర్టుకి వెళ్తుంది కేసు. మిమ్మల్ని ఏం జైల్లో వేయరు, మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. 41A నోటీస్ అంటే జైల్లో వేయరు, మిమ్మల్ని ఇంటికి, మీరు సహకరించకపోతే మిమ్మల్ని జైల్లో వేస్తారు. పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి 2 మాట్లాడుతారు, దానికి చెప్పాలి ఆన్సర్. అవును సార్, ఆయనది కూడా ఇట్లా ఉంది తప్పు, ఆయన ఇలా చేయబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది, దాని మీద కేసు వేసాడు ఆయన, నేను వాదించుకుంటాను, కోర్టులో చూసుకుంటాం సార్ మేము అని చెప్పచ్చు పోలీస్ వాళ్ళకి. వాళ్ళు వదిలేస్తారు. కొంతమంది అక్కడే కూర్చోబెట్టేస్తారు పోలీసులు. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు నాగరాజ్, నేను మిస్ అయ్యాను కదా సార్. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. అక్కడే కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టేసి రోజుల తరబడి, ఒకవేళ 1 డే, రోజులు కూడా కాదండి, 24 hours దాటి మిమ్మల్ని ఇంటికి పంపించలేదంటే అది ఇల్లీగల్ డిటెన్షన్ కిందకు వస్తుంది. జైల్లో వేయచ్చు, ఏమనాలి, కానీ అక్కడ కూర్చోబెడతానికి వీలు లేదు. జైల్లో వేయాలంటే మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాలి, జడ్జి గారు చెప్పాలి, జడ్జి గారికి పోలీసు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఎందుకు జైల్లో వేయబోతున్నామని. అప్పుడు ఆయన ఒప్పుకుంటేనే ఆ వ్యక్తిని తీసుకొని జైల్లో వేయాలి. ఎవ్వరికి కూడా పోలీసు వాళ్ళకి డైరెక్ట్గా ఒక వ్యక్తిని జైల్లో వేస్తానికి పర్మిషన్ ఉండదు, త్రూ కోర్టే వెళ్ళాలి. ఒకవేళ జైల్లో వేయకుండా ఇంటికి పంపించకుండా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడితే 100% ఆ పోలీస్ మీద హైకోర్టులో యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా యాక్షన్. ఈ విషయం పోలీస్ వాళ్ళకి కూడా తెలుసు, చాలా మటుకు చేయట్లేదు ఈ మధ్య. అవునండి, బెదిరిస్తారు. ఇప్పుడు సింపుల్ అండి, అన్ఎడ్యుకేటెడ్ ఉండి మనకి ఏమి తెలియకపోతే 90% ఎస్ఐలు సీఏలు అందరూ కూడా మంచి వాళ్ళే ఉన్నారండి. 10% ఎక్కడో తెలియక కొంతమంది కింద కానిస్టేబుల్స్ కానీ వీళ్ళు కానీ ఏదైనా అరాచకానికి గురి అయితే ఎస్ఐతో మాట్లాడాలి, లేదా సీఏతో మాట్లాడాలి, లేదా సీఏ రిపోర్ట్ చేసి అఫీషియల్తో మాట్లాడాలి, లేదా హైకోర్టుకి వెళ్ళాలి. చట్ట ప్రకారం ఉంది ఇది. ఎస్ఐ సీఏలకి పోలీస్ స్టేషన్ కూడా ఒక వృత్తి, అది వాళ్ళ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు చేస్తానికి. సో నో వన్ కెన్ టేక్ కంట్రోల్ ఆన్ లా. సో వాళ్ళైతే జైల్లో పెట్టడానికి అవకాశం ఏ రకంగానూ లేదు. అంటిల్ ఆర్ అన్లెస్ ఉందండి. అంటిల్ ఆర్ అన్లెస్ వాళ్ళు సహకరించకపోయినా, లేదా వాళ్ళు చాలా పెద్ద నేరాలు 7 years and above కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఇది మళ్ళీ మనం ఇంకో వీడియోలో చేద్దామండి. 7 years and above పనిష్మెంట్ ఉన్న వాటికి పోలీస్ వాళ్ళకి రైట్ ఉంటుంది అరెస్ట్ చేస్తానికి. లేదు అంటే ఖచ్చితంగా జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి లోపలేయాలి. ఆర్ అలా కాకుండా అక్కడే కూర్చోబెడితే పోలీసు వాళ్ళ మీద కేసు వేసేయచ్చు. ఓకే, ఏమి వాళ్ళకి రైట్ లేదు కాబట్టి. కొంతమంది డైరెక్ట్గా బెదిరించో భయపెట్టో అలాంటి మనం తరచుగా అలాంటి జరుగుతూ ఉన్నాయి. తరచుగా మనం హైకోర్టులో పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా చేస్తున్నాము, వాళ్ళకి మందలిస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారు. తప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్టం వచ్చినట్టు బుక్ చేసినా ఆ ఎఫ్ఐఆర్ని వెంటనే తీసుకెళ్ళి హైకోర్టులో వేసి దాన్ని క్వాష్ చేయొచ్చు. దాన్నే క్వాష్ పిటిషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఆల్ ద కామన్ పీపుల్ టు అండర్స్టాండ్. చాలా మందికి ఒక రిలాక్సేషన్ ఇచ్చారనుకోవాలండి. చాలా రిలాక్సేషన్ అండి ఇది. పాపం చాలా మంది భయపడుతూ వస్తారు, అసలు భయమే పడక్కర్లేదు, చాలా మంది భయపడుతూ వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.